దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాలలో కడప జిల్లా నందలూరులోని సౌమ్యనాథ ఆలయం కూడా ఒకటి. సౌమ్యనాథ ఆలయం 10 ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో నిర్మించిన సువిశాల సుందరమైన శ్రీవారి ఆలయం. ఈ ఆలయం కడప జిల్లా నుంచి 45 కిలోమీటర్ల దూరంలో, అలాగే రాజంపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో నందలూరులో వెలిసింది. తరువాత నలంద అనే రాజు ఉంపుడుగత్తె ఈ స్థలాన్ని సందర్శించి నెలందూరు అనే పేరుతో తిరిగి గ్రామాన్ని నిర్మించినట్లు శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. అలాగే 11వ శతాబ్దంలో చోళవరాజు కులోత్తంగా చోళుడు సౌమ్యనాథ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు చరిత్రలో కూడా చెప్పబడుతోంది. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులచే 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం కొనసాగి పతి రాజుల కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది అని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. ఈ ఆలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు ఆలయ శాసనాలలో కూడా ఉంది. తరువాత 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతవరుద్రుడు సౌమ్యనాథ ఆలయానికి గాలి గోపురం కట్టించి నందలూరు, ఆడవూరు, మన్నూరు, మందారం, హస్తవరం అనే 5 గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెప్పబడుతున్నాయి. అలాగే ప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుని జన్మస్థలమైన తాళ్లపాక నందలూరుకు 5 కిలోమీటర్ల దూరంలో కూడా ఉంది. అన్నమాచార్యుడు నందలూరు వచ్చి శ్రీవారిని సందర్శించి స్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లు ఆధారాలున్నాయి. సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూల విరాట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయాన్ని నిర్మించడం ఒక అద్భుతం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, సంవత్సరంలో ఏదో ఒక రోజు సూర్యోదయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పాలు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం పూర్తిగా ఎర్రరాయి వినియోగించి నిర్మించబడింది. ఇంకా ఈ ఆలయంలో తమిళ శాసనాలు కూడా చాలా మటుకు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం యొక్క పైభాగాన మత్స్య ఆకారాన్ని మలిచి ఉన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఆలయాన్ని ముంచెత్తినప్పుడు ఆలయ పైభాగంలో ఉండేటువంటి మత్స్య మునుకు ప్రాణం వచ్చి వరదలో కలిసిపోతుందని ఇక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఆలయ మంటపానికి కింద భాగాన సింహతలలైతే ఉంటాయి. సాధారణంగా ఏ ఆలయానికైనా కూడా సింహతలలు ఆలయ పై భాగంలో ఉంటాయి. కానీ ఇక్కడ కింద భాగంలో ఉండడం వలన ఈ ఆలయానికి కింద భాగాన మరో ఆలయం కూడా ఉంటుందని చరిత్రకారులు నమ్ముతూ ఉంటారు. లోపల విశాలమైనటువంటి యజ్ఞశాల కూడా ఉంది. ప్రయోగ నరసింహస్వామి, గణపతి, ఆంజనేయ స్వాములకు చెందినటువంటి చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఒక కోనేరు, అలాగే బయట కూడా ఒక పెద్ద కోనేరు ఉంది. బ్రహ్మోత్సవం జరిగినప్పుడు ఇక్కడ శ్రీవారిని తెప్పోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు జిల్లాలోని ప్రజలందరూ హాజరై స్వామిని దర్శిస్తారు.
విశిష్టత ఏంటంటే కోరిన కోరికలు తీర్చే శ్రీ సౌమ్యనాథ స్వామి వారు అని ఇక్కడ జనాలు విశ్వసిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ గుడిని మొదటిసారిగా సందర్శిస్తారో వారు శ్రీవారి గర్భగుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి వారి కోరికల్ని విన్నపించుకుంటారు. ఎప్పుడైతే వారి కోరికలు నెరవేరుతాయో వెంటనే ఒక వారం లోపు 108 ప్రదక్షిణలు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు అని జనాలు ఇక్కడ విశ్వసిస్తూ ఉంటారు.